అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనమంతా కూడా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. దానికోసం వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక త్రిరత్నాలు, 3 రత్నాలు అంటే సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, 3 క్రమం తప్పక ఆచరిస్తున్నాం. దానితో పాటు పత్రిజీ మనకి బోధించిన సేవ అంటే ఈ జ్ఞాన మార్గంలో చేసే సేవ. ఏమిటి సేవ? పంచింది పెంచబడుతుంది. ఏది పంచాలి? మనల్ని ఏదైతే మన లక్ష్యానికి చేరువ చేస్తుందో, మళ్ళా ఇక్కడ లక్ష్యం అంటే ఏంటి? పూర్ణాత్మ కావడం, అదే మన లక్ష్యం. మన గమ్యాన్ని చేరుస్తుందో, ఏమిటి గమ్యం? సత్యలోకాన్ని చేరుకోవడం. అలా దేనివల్ల మనం సాధించగలుగుతాం? జ్ఞానం వల్ల. ఆ జ్ఞానాన్ని ఎలా పెంచుకుంటాము అంటే పత్రి గారి చక్క మంచి సందేశం ఇచ్చారు. పంచింది పెంచబడుతుంది. ఆ మాటే 23 సంవత్సరాల క్రితం నాలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చింది. పంచింది పెంచబడుతుంది. అంచేత మన లక్ష్యాన్ని సాధించగలిగే ఆ జ్ఞానం పెంచుకోవాలి అంటే దాన్ని పంచాలి. పంచాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒకసారి పత్రి గారు ఏమన్నారంటే, తటవర్తి గారు, రాజ్యలక్ష్మి మేడం ఇద్దరూ ఆశపోతులు. ఏంటి వాళ్ళ ఆశ? జ్ఞానం సంపాదించుకోవడం, జ్ఞానం అందరికీ బోధించడం. ఇదే వాళ్ళ ఆశ. ఎందుకు? ఇంకా ఇంకా ఎదగడానికి, ఇంకా ఇంకా గొప్పవాళ్ళు కావడానికి. అంత ఆశపోతులాళ్ళు అన్నారు ఆయన. సింధూరా, ఆ వీడియో ఒకసారి అమ్మా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు ఈ 2 విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. నేర్పించడము, నేర్చుకోవడము. భీమవరంలో తటవర్తి వీరరాఘవరావు వాళ్ళు ఆయన ఎంత నేర్పిస్తున్నాడో లెక్కే లేదు. ఆయన కథ పెట్టుకుని మరీ నేర్పిస్తాడు అందరు. ఈ మాటలు వింటుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన చూసి తటవర్తి రాజలక్ష్మి కూడా ఆవిడ కూడా మొదలుపెట్టింది. ఆవిడ ఎప్పుడు ఇంట్లో బయట కాలేదు, ఆవిడ కాదు ఊరంతా తిరిగి నేర్పించడం మొదలుపెట్టింది. ఆవిడ నేర్చుకోవాలి, నేర్పించాలి, ఇదే ఆశ వాళ్ళకి.
ఆశపోతులు. సరే అమ్మా. గుర్తుపెట్టుకోండి, పత్రి గారి మాటలో యొక్క అంతరార్థం తెలుసుకోండి. అర్జునుడి సంబోధిస్తూ శ్రీకృష్ణుల వారు ప్రపంచంలో ఉన్న మానవ కోటికి అంతటికి సందేశాన్ని ఇచ్చారు. అలాగే పత్రి గారు మా ఇద్దరిని సంబోధిస్తూ పిరమిడ్ మాస్టర్లందరికీ సందేశాన్ని ఇచ్చారు. ఇది గుర్తెట్టుకోండి, అది మా ఇద్దరి కోసం ఇచ్చిన సందేశం కాదు. ఇంకా మాటలో ఒక అర్థం గ్రహించండి. మీరేమనుకుంటారంటే ధ్యానం చేసే వాళ్ళంతా పిరమిడ్ మాస్టర్లు అనుకుంటారు. కాదు కాదు. పిరమిడ్ మాస్టర్ యొక్క ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, ఆ జ్ఞానాన్ని అందరికీ బోధిస్తాడు. ఎవరైతే ఈ రెండు పనులు చేస్తూ ఉంటారో వారు పిరమిడ్ మాస్టర్. అది ఆయన చెప్పింది. అంచేత ఆయన ఏమంటున్నారంటే పిరమిడ్ మాస్టర్లంతా ఆశపోతులు అవ్వాలి. ఏ విషయంలో? జ్ఞానాన్ని నేర్చుకోవడంలో, జ్ఞానాన్ని బోధించడంలో. అంతేకాని తినడానికి ఆశపోతులు అవడం కాదు. గంటలు గంటలు సెల్ ఫోన్ చూడడానికి ఆశపోతులు అవడం కాదు. ఉన్నారు మన దాంట్లో కొంతమంది పేరుకి మాస్టర్లే, సెల్ ఫోన్ చూసే ఆశపోతులండి. టైం అంతా సగం దానికి వేస్ట్ చేసి ఎంతో కష్టపడిపోతున్నాను అనుకుంటారు. సెల్ చూడడానికి కూడా కష్టమే పాపం. కౌలు చెప్పడంలో ఆశపోతూ అవ్వకూడదు. జ్ఞానం సంపాదించుకోవడానికి ఆశపోతులు అవ్వాలి, జ్ఞానాన్ని బోధించడానికి ఆశపోతులు అవ్వాలి. అలా ఆశపోతులు ఎవరు అంటే పిరమిడ్ మాస్టర్లు అని పత్రి గారు చెప్పడం జరిగింది. అంటే పిరమిడ్ మాస్టర్ అన్నవాడికి ఈ గొప్ప లక్షణం ఉంటుంది. చేత పత్రి గారు ఏమంటారంటే పిరమిడ్ మాస్టర్లకి ఇదే ఆఖరి జన్మ అంటారు. ఎలా అవుతుంది ఆఖరి జన్మ పిరమిడ్ మాస్టర్కి? అంటే జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళంతా పిరమిడ్ మాస్టర్లేనా? పిరమిడ్ జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళంతా పిరమిడ్ మాస్టర్లు అనుకుంటారు. కాదు, పత్రి గారు స్పష్టంగా చెప్పారు. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు అని. ఎవరైతే పత్రి గారు బోధించినటువంటి 18 ఆదర్శ సూత్రాలు తూచా తప్పకుండా పాటిస్తారో
వారు పిరమిడ్ మాస్టర్. గుర్తెట్టుకోండి. మళ్ళా ఇక్కడ కూడా సంబోధించారు. జ్ఞానాన్ని నేర్చుకోవడం, జ్ఞానాన్ని బోధించడం. దీని మీద ఆశపోతులవుతే వాడు పిరమిడ్ మాస్టరే అన్నారు ఆయన. ఈ లక్షణాలు ఉంటే ఇదే ఆఖరి జన్మ. ఆయన కొన్ని సందర్భాల్లో అన్నారు పిరమిడ్ మాస్టర్కి ఇదే ఆఖరి జన్మ అని. ఎలా అయిపోతుందండి ఇదే ఆఖరి జన్మ? పిరమిడ్ ధ్యానంలోకి వచ్చేస్తే పిరమిడ్ మాస్టర్లు అయిపోయినట్ట? పిరమిడ్ ధ్యానులు అయినట్టు. అంతేకాని పిరమిడ్ మాస్టర్లు అయినట్టు కాదు. చూసుకోండి మిమ్మల్ని మీరు. ఈ 18 ఆదర్శ సూత్రాలు ఒక్కసారి మీరు చదవండి, తెలుసుకోండి. అందులో ఎన్ని మీరు ఆచరిస్తున్నారు, ఎన్ని ఆచరించట్లేదు, మీరు ఎంత శాతం పిరమిడ్ మాస్టర్లు అయ్యారు అన్నది ఒక్కసారి అవి చదువుతూ మీకు మీరు గ్రహించుకోవచ్చు. చేత ఎన్ని ఆచరిస్తున్నారో తెలుసుకుని ఆచరించనివి ఆచరించే ప్రయత్నం మీరు చెయ్యాలి. మనం ఒకసారి ఈ 18 ఆదర్శ సూత్రాల గురించి కూడా ఇంకా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ 18 మీరు ఆచరిస్తే మీరు పిరమిడ్ మాస్టర్లే. చేత ఏంటంటే దాని గురించి ఓ రోజు తెలుసుకోవాలి కూడా. ఒక రోజు అవదు నా లెక్క. దాని గురించి మనం వివరించుకోవాలంటే పత్రి గారు వివరించారు. ఇంకా మనం దాన్ని వివరంగా తెలుసుకోవడానికి మనం కూడా వివరించుకుందాం. అప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది. పెంచుకోవాలి. ఊరికే ఏదో ఒక క్లాస్ చెప్పేయడం, ఏదో ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు పుస్తకం చదవడం, అది కాదు. పొద్దున్నే జూమ్లో ఈ డ్యూటీ పూర్తి చేసుకోవడం, అది కాదు. సార్ ఆలోచించండి. మన లక్ష్యాన్ని మనం సాధించాలంటే ఎంత కష్టపడాలండి. ఇక్కడ మనము అంటే ఒక్కసారి గుర్తెట్టుకోండి. మీకున్న దేహం చూసి మీరు అనుకోద్దు. మీరెప్పుడూ పత్రి గారి సందేశాలు కానీ, గొప్పవాళ్ళ సందేశాలు కానీ, ఇప్పుడు నా సందేశాలు మీరు వింటున్నప్పుడు, మీరు అని నేను సంబోధించినప్పుడు మీరు మీ పేరును గుర్తెట్టుకోవడము, మీ రూపాన్ని గుర్తు తెచ్చుకోవడం కాదు. మీరు ఆత్మలు. మీరు ఆత్మ అన్న భావంతో సంబోధిస్తూ ఉంటాం. నేను కానీ అమ్మ కానీ. అది గుర్తెట్టుకోండి. మీరు ఆ దృష్టిలోనే మా సందేశాలు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి.
పత్రి గారు చెప్పేవి కూడా మనమంతా ఆత్మలు అన్నట్టుగానే ఆయన చేసే బోధలు ఉంటాయి. ఆ దృష్టిలో మీరు ఆయన బోధలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగా అర్థమవుతాయండి మీకు. గుర్తుపెట్టుకోండి. గీతలో కృష్ణుడు చెప్పినా మనమంతా ఆత్మలు అన్నట్టుగానే చెప్తారు. పత్రి గారు మన అందరికీ సందేశాలు ఇచ్చినా మనం ఆత్మ అన్నట్టుగానే సందేశాలు ఇస్తారు. నేను అందుకే ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ముఖ్యమైన పాయింట్లన్నీ నోట్ చేసుకుంటే అన్ని పాయింట్లు ఆత్మ అన్నట్టుగానే ఉన్నాయి. ఎవరు తెలుసుకున్నాం, మనం చాలా పాయింట్లు తెలుసుకున్నాం. చూసుకోండి కావాలంటే. దేహం అన్నట్టుగా ఆయన సందేశాలు ఉండవు. ఎంచేతంటే ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, ఆత్మగా జీవిస్తున్నాడు. ఆయన చెప్పే సేవలు అన్నీ కూడా ఆత్మకు లాభించేవే, అంతేగాని దేహానికి లాభించేవి కాదు. బయట పండితులు చెప్పేవన్నీ దేహానికి లాభించే సేవలు చెప్తారు. అలాగే ధ్యానం చేసేది కూడా ఆత్మలాభం కోసమే, దేహలాభం కోసం కాదు. ఇది అర్థం కానివాడు ఈ ధ్యానాన్ని, ఇంత శక్తివంతమైన ధ్యానాన్ని దేహ లాభాలకి ఉపయోగించుకుంటారు. కానీ ఈ స్థాయికి ఎదిగిన వారు, ఆత్మస్థితికి ఎదిగిన వారు ధ్యానాన్ని ఆత్మలాభానికే ఉపయోగించుకుంటారు. అంచేత గుర్తుపెట్టుకోండి, మీరు వినేటప్పుడు కూడా నేను ఆత్మ, ఒక లక్ష్యం కోసం వచ్చాను, ఆ లక్ష్య సాధన మార్గంలో కొన్ని అనుభవాల కోసం ఈ రకమైన శరీరాన్ని నేను ఎంచుకున్నాను అనే భావంలో జీవించాలి. అప్పుడు మీరు సరైన విధంగా జీవించగలుగుతారు. అంతేకాని నాది ఈ కులము, ఈవిడ నా భార్య, ఈయన నా భర్త, నా పేరు ఇది, వీళ్ళంతా నా పిల్లలు, వీళ్ళ కోసమే నేను బతుకుతున్నాను, అందరూ బాగుండాలి, ఆ రకంగా మీరు జీవిస్తే ఈ జన్మను కూడా మీరు వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంచేత అందులో చిక్కుకుపోకండి, ఉండండి, చిక్కుకుపోకండి. బురదలో కమలం ఉంటుంది, బురదను అంటించుకోదు, ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే అటువంటి ప్రపంచంలో ఉన్నాం, అవన్నీ మనకు అంటుకోకూడదు, ఆ స్థాయికి రావాలి.
ఎక్కడి నుంచైనా ఆ రకంగా ఆలోచించండి.